ఇప్పుడు మనం 2024వ సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. అలాగే మాత్రం కృష్ణాష్టమి ఆ శ్రీకృష్ణుడి దయతో వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంది ఈ గవ్వల శాస్త్రం చూద్దామండి. 9 గవ్వలు 9 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారండి, అలాగే చింతామణి శాస్త్రం అంటారండి. చూద్దామండి కర్కట రాశి వారి జాతకం ఎలా ఉంది. కర్కట రాశి వారి జాతకానికి ఏక సంఖ్య పడ్డదండి, ఒక గవ్వ పడ్డది. చాలా వరకు శుభకరమైన సంఖ్య పడ్డదండి. సూర్యమహారదశ గవ్వ పడ్డదండి. సెప్టెంబర్ నెల చాలా వరకు వారికి అత్యద్భుతంగా ఉన్నది. కర్కట రాశి వారి జాతకంలా చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరికి తెలియదు. మనసుకు నచ్చిందా ఎవరి మాట వింటారు, నచ్చకపోతే ఎవరి మాట వినరు. ఈ కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ధనం లేకుంటే గౌరవం, గౌరవం లేకుంటే ధనం ఖచ్చితంగా ఉంటుంది. వీరి జాతక బలానికి విద్యావేత్తలైనా ఉంటారు, ధనవంతులైనా ఉంటారు, గౌరవాది కుటుంబంలో పుట్టిన వారైనా ఉంటారు. వీరు స్వేచ్ఛ విహార జీవులై ఉంటారండి. ముఖ్యంగా స్త్రీలైనా పురుషులైనా చాలా వరకు స్వతంత్రమైన నిర్ణయంలో నడుస్తారండి వీరి పేరు మీద. ముఖ్యంగా ఆదాయ విషయంలో చూడాలంటే ఎంత ఆదాయం వచ్చినా నిలకడ ఉండదండి వీరి జాతక బలానికి. కానీ మాత్రం వీరి జ్యోతిష్యంలో రాజకీయం మాత్రం వీరికి పడదండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం నిందలు, చిక్కులు, చికాకులు, కేసులు, కుట్రలు, కుతంత్రాలు తప్ప వీరి పేరు మీద. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఏ రాజకీయ రంగంలో ఉన్నా కూడా మాత్రం ఏ పార్టీలో ఉన్నా కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి. వ్యాపారం చేసేవారికి మాత్రం తిరుగు ఉండదు వారి జాతకానికి. బియ్యం వ్యాపారం, ముత్యాలం వ్యాపారం, అలాగే వీరి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం లోహ వ్యాపారం, అలాగే బంగారం వెండి వ్యాపారం, స్త్రీలు బ్యూటీ పార్లర్కి సంబంధించిన వ్యాపారం, వస్త్ర వ్యాపారం, కేశాలంకారం వ్యాపారం, అలాగే వైద్యానికి సంబంధించిన వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. తైల వ్యాపారం వీరికి కలిసి రాదు. లిక్కర్ వ్యాపారం, తైల వ్యాపారం, అలాగే భూమికి సంబంధించిన రియల్ ఎస్టేట్ రంగంలో వీరికి కలిసి రాదు. వీరి జాతకంలో చూడాలంటే లక్కీ నెంబర్ వీరికి వస్తుందండి, 2 వస్తుంది, 1 వస్తుంది. అలాగే వీరి జాతక బలానికి మాత్రం 5 కూడా కలిసి వస్తుందండి. బుధవారం, గురువారం, ఆదివారం చాలా వరకు మంచిది వీరి జాతకానికి. సముద్రయాన ప్రయాణం చాలా వరకు ఉంటుంది వీరికి. అలాగే విమాన ప్రయాణం కూడా చాలా వరకు ఉంటుంది. ఇక వివాహ విషయంలో చూడాలంటే మాత్రం అంతగా అనుకూలత ఉండదండి. భార్యాభర్తలతో ఎవరికి వారే ఎమునకు తీరి అన్నట్టు ఉంటుంది. సంతాన విషయంలో చూడాలంటే మాత్రం వీరికి స్వల్ప సంతానం కలిసి వస్తుందండి. వీరి జాతక బలానికి స్వల్ప సంతానం ఉన్నవారికి కలిసి వస్తుందండి. కానీ చాలా వరకు ఎక్కువ సంతానం వారికి ఇబ్బంది ఉంటుందండి. స్వల్ప సంతానం అంటే 1 లేదా 2 ఉన్న వారికి మంచి యోగ బలం ఉంటుందండి. ఎక్కువ సంతానం అంటే 4 లేదా 5, 6 సంతానం ఉన్న వారికి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. వివాహ జీవితం వీరికి చాలా వరకు పెద్ద ఒక పజిల్ లాంటిదండి. ఈ వివాహం చేసుకోవాలనుకునేవారు 1కి 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించడం మంచిది. ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారికి అనుకోకుండా పెద్దలతో అయ్యే అవకాశం ఉంది. పెద్దల ప్రకారం చేసుకోవాలనుకునే వారికి అనుకోకుండా ఇష్ట ప్రకారం అయ్యే అవకాశం ఉంది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ప్రేమ విషయంలో ఉన్నవారికి మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వస్తాయండి. కానీ ముఖ్యంగా వీరు మాత్రం శ్రీకృష్ణుడి ఆరాధన చేయటం, అలాగే శివుణ్ణి ఆరాధన చేయటం, అలాగే జ్ఞాన ప్రసన్నమ్మని ఆరాధన చేయటం, అమ్మవారు కనకదుర్గమ్మని ఆరాధన చేయటం, అలాగే సూర్యుని ఆరాధన చేయటం, సూర్యనారాయణ మూర్తిని. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా విద్యార్థులకైతే విద్య విషయంలో ఆటంకాలు తప్పవు. ఉద్యోగస్తులకైతే మాత్రం ఒత్తిడులు తప్పవండి. అలాగే కిరాణా రంగం వ్యాపారం చేసేవారికి తిరుగు ఉండదు. కళాకారులకు మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయి. నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, అంటే కథానాయకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, సంగీత కళాకారులు ముఖ్యంగా చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. రెండవసారి గవ్వలు చూద్దాం కర్కట రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలు వేస్తే మాత్రం 3 గవ్వలు పడ్డాయండి. శుభగ్రహ గవ్వలు పడ్డాయండి. విష్ణు విశ్వర్ బ్రహ్మ గవ్వలు, అలాగే బృహస్పతి దేవతల గురు మహారదర్శి గవ్వలు పడ్డాయండి. గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేయాలనుకునేవారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రమోషన్ పొందాలనుకునే వారికి తప్పకుండా ప్రమోషన్ లభిస్తుంది.
అలాగే వారి మీద నిందలు చిక్కులు చికాకులు వచ్చి ఉద్యోగంలో సస్పెండ్ అయిన వారు, సస్పెన్స్ అయిన వారు, బదిలీ అయిన వారు చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయి. అలాగే విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుందండి. అలాగే వైద్య రంగానికి సంబంధించిన వారు, రక్షణ రంగానికి సంబంధించిన వారు, విద్యా రంగానికి సంబంధించిన వారు కూడా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకైతే అస్సలు పడదు కాబట్టి వీరు రాజేశ్వర యాగం చేయటం, చండీ యాగం చేయించుకోవడం చాలా వరకు మంచిది. సద్బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా నరఘోష చాలా ఉంటుందండి. లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేయటం మంచిదండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటి వరకు అయితే 4 గవ్వలు పడ్డాయండి. రవి మహర్దశ, గురు మహర్దశ గవ్వలు పడ్డాయండి 2 సార్లు. మూడవసారి 8 గవ్వలు. మూడవసారి గవ్వలు వేస్తే మాత్రం 5 గవ్వలండి. పంచమహార్దశ గవ్వలు పడ్డాయి. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం బుధగ్రహం వీరికి అనుకూలమే ఉంటుంది, నష్టమైతే ఏముండదు. కానీ మాత్రం వ్యాపార విషయంలో మాత్రం సముద్రయానంలో వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. సముద్రయానం అంటే మాత్రం షిప్కి సంబంధించిన వ్యాపారం, అలాగే మాత్రం చేపలకు సంబంధించిన వ్యాపారం, కంటైనర్కి సంబంధించిన వ్యాపారం. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తప్పవు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు ఉంటాయి. ఇక వీరి జ్యోతిష్యంలో సంసార జీవితంలో అంతగా అనుకూలత ఉండదు. అన్నదమ్ములతో సహకారం ఉండదు. ఎవరికి వారు ఎమ్మికి తీరి అన్నట్టు ఉంటారు. అలాగే కోర్టు కేసులు ఉన్నవారు, తగాదాలు ఉన్నవారు, పంచాయతీ చిక్కులు ఉన్నవారు, పొలం తగాదా ఉన్నవారు, భూమి తగాదా ఉన్నవారు, అలాగే మాత్రం గృహంలో తగాదాలు ఉన్నవారు, అలాగే ఎడతెగని బాధలు ఉన్నవారు, అలాంటివి ఉంటే వారు రాజీ చేసుకోవడం మంచిది. లేదా మాత్రం వీరు జ్యోతిష బలంలో మాత్రం మొండి పట్టుదలకు పోతే మాత్రం అసలుకే ఎసరు వచ్చే అవకాశం ఉంటుందండి. ఆకస్మిక ప్రయాణాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాత్రం వీరు ఏదైనా దేవత ఆరాధన కానీ, అమ్మవారి మొక్కుబడి కానీ, దేవుడి మొక్కుబడి కానీ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి రావటం మంచిది. కానీ ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసం చాలా వరకు ఆ విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. వీరి పేరు మీద 21 రకాల పూలతో పూజ చేయకపోయినా మాత్రం లాస్ట్ గరిక పూజ చేస్తే కూడా వారి మీద ఉన్న ఆటంకాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. విఘ్ననాయకుడు కన్నా ఉన్నంత పవర్ ఎవరికి ఉండదండి. అలాంటి మహాకోటి దేవతలకే అయిన నాయకుడు కాబట్టి మనకు కూడా నాయకుడే కాబట్టి విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారి కర్కట రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.